Hello people, this video has some glimpses of our preparations for Achyuta's Upanayanam. Please see and enjoy. Shreerastu, Shubhamastu, Avignamastu. Shri Valluru Gopinatharav, Srimati Valluru Gauri, solicit your gracious presence on the auspicious occasion of Upanayanam of their grandson Chiranjeevi Achyutas Kanna, son of Ravi Teja and Sudha, on Friday 8th May 2026 Muhurtam at 10:14 a.m. Venue Clubhouse, Smondo Kachipoli, Hyderabad. Lunch at 1 p.m. onwards. With best compliments from Head Subramanya Rao and Meenakshi. Date fix చేసుకున్నాక we took good time to finalize the venue and also the invitees. ఇనిషియల్గా వీ ప్లాన్ ద అకేషన్ విత్ ఓన్లీ 10 pairs 10 కపుల్స్తో చేద్దాము అని. బట్ లేటర్ రవి వేరే ఇన్ఫ్లుయెన్సెస్ గురయ్యి 10 20 అయింది, 20 ఫైనల్లీ 40 దగ్గర వీవర్ ఫిక్స్డ్. రవి స్పెసిఫికల్లీ టోల్డ్ అందరికీ బట్టలు పెట్టాలి మనం పిలిచిన వాళ్ళందరికీ, అండ్ ఆల్సో నో ఆన్లైన్ షాపింగ్, నువ్వు ఒక 2 షాప్స్కి ఫిక్స్ అవ్వు, ఆ షాప్స్కి వెళ్ళి మనం కొనాలి అని ఫిక్స్ అయ్యారు. సరే, ఆయన 2 షాప్స్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఐ డిడ్ ఇనఫ్ ఆన్లైన్ రీసెర్చ్ అండ్ దెన్ ఐ ఫిక్స్ టు ఎల్పిటి మార్కెట్. ఎల్డర్లీ లేడీస్కి సెమీ గద్వాల్ పట్టు శారీస్, జెంట్స్కి రామ్రాజ్ పంచా అండ్ షర్ట్, అలాగే కొంచెం యంగీస్ మన ఏజ్ వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ అండ్ ప్యాంట్ షర్ట్ పీస్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాం. ఎల్పిటి మార్కెట్లో దేర్ ఆర్ మెయిన్లీ 2 షాప్స్, ఒకటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్, ఇంకోటి వరలక్ష్మి సిల్క్స్. అక్కడ సెమీ గద్వాల్ శారీస్ చాలా బాగున్నాయి. ఆల్ మెన్స్ పెట్టుబడి బట్టలు ఈ శ్రీకాంత్ టెక్స్టైల్స్లో తీసుకున్నాం. అంత ఈజీగా ఎల్పిటి మార్కెట్లో షాపింగ్ కంప్లీట్ చేసేస్తే ఇంకా థ్రిల్లే ఉంది. ఒకసారి ఇంకా పోచంపల్లి వెళ్ళాల్సిందే అని ఫిక్స్ అయ్యి నేను, అచ్యుత, రవి ముగ్గురం ఒక సాటర్డే రోజు స్టార్ట్ అయ్యాం. షాపింగ్లో మేము మా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయలేదు బికాస్ దానికి చాలా ప్లానింగ్ చేయాలి, మాకు అంత టైం ఉండేది కాదు. అండ్ ఆల్సో మేము ముగ్గురం అనగానే ఎడహాక్గా ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇది పోచంపల్లి హ్యాండ్లూమ్ మార్కెట్. మార్కెట్లోకి వెళ్ళగానే పూనకు వచ్చినట్టు షాపింగ్ చేశాం కానీ వీడియో తీయాలని మర్చిపోయాం. నేను ఉపనయనం రోజు కట్టుకున్న శారీ మైసూర్ శారీ ఉద్యోగ్లో కొన్నాము, నాకు చాలా నచ్చింది. వీఆర్ అగైన్ బ్యాక్ టు ఎల్పిటి మార్కెట్. స్టార్టింగ్లో చెప్పాను కదా 10 నుంచి 40 దాకా మా కౌంట్ పెరిగింది అని. అలా పెరిగినప్పుడు మరి శారీస్ కూడా పెరగాలి కదా. సేమ్ షాప్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేద్దామని ఒక నిమిషం థింక్ చేశాము, బట్ వీఆర్ నాట్ కన్విన్స్ టోటలీ. అందుకని మళ్ళీ ఫిజికల్గా వెళ్ళి హ్యాండ్ పిక్ చేసి తీసుకున్నాము. వీ అల్టిమేట్లీ బిలీవ్ ఇన్ అతిథి దేవో భవ. ఇక్కడ పంచలు షర్ట్స్ కూడా అన్ని స్పెసిఫిక్గా కలర్ కాంబినేషన్స్ చెక్ చేసుకొనే తీసుకున్నాము. రవి ఈజ్ వెరీ పర్టికులర్ ఇన్ ఇట్. గుడ్ ఫ్రైడే రోజు క్లయింట్ హాలిడే కాబట్టి ఎర్లీ లాగ్ ఆఫ్ చేసి షాపింగ్కి వెళ్ళాము. అచ్యుత అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా డిన్నర్ కానీ లంచ్ కానీ డబ్బాస్ కట్టేసుకొని వెళ్ళిపోతాను, సో దట్ వీ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. కానీ ఈ పర్టికులర్ రోజున నేను పొద్దునుంచి చాలా సిక్ ఉండే, సో కొంచెం స్పైసీగా బర్గర్ తినాలనిపించింది. అచ్యుతతో చెప్తే నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా మెక్డీకి వెళ్ళలేదమ్మా, ఐ వాంట్ మై ఫస్ట్ మెక్డీ అంటే సరే అని అందరం వెళ్ళి మెక్డీలో తినేసి రిటర్న్ ఇంటికి వెళ్ళాం. నేను గచ్చిబౌలి నుంచి డైరెక్ట్ ఎల్పిటి మార్కెట్కి వస్తే రవి మెట్రోలో డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చారు. సో ఆన్ ద వే వెళ్ళేటప్పుడు ఒక 1 hour అచ్యుత మంచి స్లీప్ వేసాడు. సో హీ ఈజ్ వెరీ యాక్టివ్. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నాం కదా, ఈ బ్యాగ్స్ అన్నీ కూడా కస్టమైజ్ చేయించాము. నార్మల్ కవర్లో ఇస్తే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాదు అని చెప్పి వీ హ్యావ్ ఆర్డర్డ్ కాటన్ బ్యాగ్ స్పెసిఫికల్లీ ఫర్ దిస్ ఈవెంట్. చాలా టయర్డ్ అయిపోయాను అంటే అచ్యుత చూడండి ఎంత మంచిగా మసాజ్ చేస్తున్నాడు, మా దేవుడు వాడు. ఫస్ట్ సెట్ ఆఫ్ షాపింగ్ అంతా కూడా అచ్యుతకి ఫుల్ డేస్ ఉన్నప్పుడే నేను మార్నింగ్ టైంలో చేసేసుకునేదాన్ని, సో దట్ వాడిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసేవాళ్ళం. కానీ వన్స్ వాడికి హాఫ్ డే స్టార్ట్ అయ్యాక కనుక వాడిని కూడా ఇన్వాల్వ్ చేసేదాన్ని, సో దట్ వాడు ఫీల్ అవుతాడు వాడి ఈవెంట్ని అని చెప్పి. సిల్వర్ ఐటమ్ షాపింగ్ చేస్తున్నాము. గియానీస్ అని సుల్తాన్ బజార్ కోటిలో ఉంటుంది. ఎప్పటి నుంచో ఇక్కడే తీసుకునే వాళ్ళం. అచ్యుతాకి సంధ్యావందనం సెట్,
యజ్ఞోపవీతం అవన్నీ తీసుకున్నాము. నాది యూఎస్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్ 2 PM తర్వాతే కాల్స్ అన్నీ ఉంటాయి. సో ఏమన్నా ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు రవితో పాటు ఆఫీస్కి వచ్చేసి ఇలాంటి షాపింగ్ కంప్లీట్ చేసుకునేదాన్ని. ఈ గజానన్ ఈజ్ నోన్ ఫర్ సిల్క్ పంచలు, సిల్క్ శారీస్. సో అక్కడ కూడా వాడికి కావాల్సిన పంచలు తీసుకొని అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు బేగం బజార్. బేగం బజార్లో ఒక వాల్పేపర్ అండ్ అదర్ ఉపనయనం సామాన్ తీసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు చూడండి అచ్యుత ఎంత కలర్ఫుల్గా ఉన్నాడో, రిటర్న్లో చూద్దరు వాడు ఎలా ఉన్నాడో. ఇట్ వాస్ ఏ వెరీ సన్నీ డే. అచ్యుతని బేగం బజార్ తీసుకెళ్ళాము. అండ్ అక్కడ ఎండకి ఒక చెరుకు రసము, ఒక సోడా, రకరకాల కడుపులో వేసాడు. అండ్ ఫుల్ డ్రైన్ అయిపోయాడు. అసలు మనం ఎందుకు నడుస్తున్నాము, మనం ఆటోలో వెళ్దాం, మనం కార్ తెచ్చుకుందామని రకరకాలు చెప్పాడు. బట్ ఫైనల్లీ వాడిని వాళ్ళ నాన్నతో పంపించేసి నేను మిగతా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రవి వాళ్ళ ఆఫీస్ నుంచి అచ్యుతాన్ని పిక్ చేసుకొని ఫైనల్లీ ఇంటికి చేరాను. ఉపనయనం సామాన్ ఏది కొత్త కొన్నా ఇక్కడ ఒక షార్ట్ తీస్తానని వాడికి తెలిసి పోషిస్తున్నాడు. నెక్స్ట్ ఇన్ ద షాపింగ్ లిస్ట్ ఈజ్ రిటర్న్ గిఫ్ట్. అందరికీ బట్టలు పెడుతున్నాం కదా, రిటర్న్ గిఫ్ట్ అవసరమా అంటే లేదు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. దాని మీద ఒక ప్రింట్ వేసి అచ్యుత ఉపనయనం అని రాసి ఇవ్వాలి, దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నారు. ఫస్ట్ టైము ఒక సండే ఈవినింగ్ వచ్చాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది ప్రాసెస్. ఆ ప్రింటింగ్ కొంచెం టైం తీసుకుంది కానీ అదర్వైజ్ ద ప్రాసెస్ వాజ్ స్మూత్. కానీ మాకు 50 కౌంట్ సరిపోదు, ఇంకొక 25 కావాలని సెకండ్ టైం ఆఫ్టర్నూన్ టైంలో నేను అచ్యుత వచ్చాము. ఇంకా అక్కడ దొరికిపోయాము. ఫుల్ క్యూ ఉంది ఆ ప్రింటింగ్ దగ్గర. ఆల్మోస్ట్ ఇట్ టుక్ us 2.5 hours. ఇంకా రవి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మెట్రోలో ఎర్రగడ్డ వచ్చి నేను అప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకునేంత టైం పట్టింది. అచ్యుత చూడండి ఎంత డ్రైన్ అయిపోయాడో. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నేను రానారా అంటే లేదు, అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండాలి కదా, ఐ విల్ బి దేర్ ఫర్ యూ, నేను నీకు సపోర్ట్గా ఉంటాను అన్నాడు. ఈ ఉపనయనం ఇమేజ్ని మేము తీసుకున్న స్టీల్ ట్రేస్ మీద ఇలా ప్రింట్ చేయించాము అండ్ వీటిని అందరికీ ఇచ్చాము. రోలు రోకలి రెంట్కి తెచ్చాము. మా చిన్ని కన్నయ్య క్యూట్ పోజెస్ విత్ ద రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. పెట్టుబడి బట్టలన్నింటినీ నీట్గా సర్దుకుందాంరా అంటే మనం దీంతో షేప్స్ చేద్దామా, మనము వీటితో కొన్ని ఫొటోస్ దిగుదామా అని చెప్పి వాడికే దురదొచ్చింది. వాడికి దురదొస్తే ఇంట్లో అందరం గోక్కుంటాం కాబట్టి అందరం గోకించుకున్నాం. నేను నియర్ ఫ్యామిలీకి అందరికీ బట్టలు పెట్టాలి అని చెప్పి కిడ్స్కి కూడా తీసుకున్నాను. సరే అమోహాకి తీసుకున్న డ్రెస్సు సైజ్ సరిపోతుందా లేదా అని వీడికి వేశాను. అప్పుడు ఈ పిక్స్ తీసుకున్నాను. 2 days బిఫోర్ ద ఈవెంట్ కాళ్ళకి దెబ్బ తగిలించుకున్నాడు. సరిగ్గా పని చేయండి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఏవో వేషాలు కొడుతూ ఉంటారు. నీకు దెబ్బ తగిలింది కదా, నేను వర్క్ చేసుకుంటానే, నువ్వు జరుగు అంటే లేదమ్మా, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, నేను చెప్పు ఏం చేయాలో అని చెప్పి టకటకా చేస్తున్నాడు హెల్ప్. అచ్యుత అన్ని యాక్టివిటీస్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. ఎవరికి ఏ శారీ ఇవ్వాలి అని డెసిషన్ కమిటీలో కూడా కాసేపు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత వాడికి బోర్ అనిపించింది, దాన్ని వెళ్ళిపోయాడు. ఈవెంట్కి 2 days ముందే, అంటే మా పేరెంట్స్ వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందే మేము ఇవన్నీ ప్రశాంతంగా కూర్చొని సెగ్రిగేట్ చేసి అన్ని కవర్స్లో వేసేసి వాటికి నేమ్ స్టేపుల్ చేసి పెట్టాము. సో దట్ లాస్ట్ మినిట్లో కంగారు పడి ఆలోచించుకోవడాలు అలాంటివన్నీ వద్దు అని చెప్పి. అండ్ ఆ అరుగు మీద పెట్టేశాం నీట్గా. ఇది మా పేరెంట్స్కి ఇచ్చేది, ఇది మా రఘురాజు వాళ్ళకి ఇచ్చేది, ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి. అచ్యుతాకి నేనే గోరింటాకు పెట్టాను. వాడి 2 hands 2 legsకి చాలా బాగా పెట్టించుకున్నాడు. అచ్యుతాతో అన్నాను, ఇప్పుడు తర్వాత మళ్ళీ నీ పెళ్ళికే పెడతానురా, అప్పటి వరకు నేను అడగను, ఫోర్స్ కూడా చేయను. సూపర్ రెడ్ అయింది కదనే. రిలేటివ్స్ కోసం వీ బుక్డ్ ఫ్యూ రూమ్స్ ఇన్ హోటల్ సెరెనిటీ లగ్జరీ రూమ్స్. 6th May రోజు డిన్నర్ కోసం ఏట్రియం మాల్లో నానీస్ ప్యూర్ వెజ్కి వెళ్ళాము.
We went to Bengaluru Bhavan for 7th May dinner along with all the relatives. Oh, good boy, Suhan, Taksal, Irulvaneriya, Bhargava, Devasya, Devahi, Riyo, Yoda, Prachodaya. Happy learning Sandhya Vandanam. Thank you all.